దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ క్వశ్చన్: యేసు ప్రభువారు మొదట ఏమి వెతకమన్నారు? ఏ ధనము మరియు వస్తువులను, బి ఆహారము మరియు దుస్తులను, సి ఆయన రాజ్యము నీతిని, డి దేవుని వాక్యము. తెలిసిన వాళ్ళు కామెంట్లో టైప్ చేయండి. టైం స్టార్ట్ నౌ. 1 2 3. జవాబు ఆయన రాజ్యము నీతిని. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహించబడును అనుంది. దేవుని రాజ్యాన్ని వెతకడము అంటే ఆయన పరిపాలనకు లోబడి మన హృదయంలో, జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే రాజ్యాన్ని వెతకడం. సువార్తని ఇతరులకు ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడం. దేవుని నీతి వెతకడము అంటే దేవుని దృష్టిలో ఏది సరైనదో అది చేయడం, స్వనీతిని కాకుండా దేవుని ద్వారా లభించే రక్షణ నీతిని అంగీకరించడం, పరిశుద్ధంగా యథార్థవంతంగా జీవించడం. అలాగే దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం కూడా. మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు అవన్నీయు అంటే ఆహారం, వస్త్రాలు, అవసరాలు తీర్చబడతాయి. దేవుడు మన జీవితంలో భౌతిక అవసరాల కంటే ఆత్మీయ ఎదుగుదలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేవుని చిత్తానికి లోబడి బ్రతికితే మన జీవిత అవసరాలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడని వాగ్దానం ఇచ్చాడు. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఏమి తిందుమా, ఏమి ధరించుదమా అని కాకుండా మీ నీతిని, రాజ్యాన్ని వెతికి మా జీవితంలో మీ చిత్త ప్రకారం నడుచుకుంటే కృపను మాకు దయచేయండి తండ్రి. మా ఇష్టాన్ని కాదు తండ్రి, మీ ఇష్టాన్ని నెరవేర్చే జ్ఞానమును మాకు దయచేయండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించును గాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.